ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ స్మృతి స్వరూపాన్ని సదా పరమాత్మ స్మృతిలో ఉంటే దివ్యమైన చైతన్య ఆత్మను ఈ క్షణం ప్రియాతి ప్రియమైన తండ్రి సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. डेट 21/4/2026। आज का हेडिंग मीठे बच्चे। ज्ञान सागर बाप आया है तुम बच्चों के सन्मुख ज्ञान डांस करने। तुम होशियार सर्विसेबल बनो तो ज्ञान की डांस भी अच्छी हो। మరి జ్ఞాన సాగరుడు పరమాత్మ, ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అయిన పరమాత్మ వచ్చారు పిల్లల సన్ముఖంలో. దేనికోసం? నాలెడ్జ్ వినిపించడానికి, జ్ఞానం అనే నాట్యం చేయించడానికి. అంటే నాలెడ్జ్ అనేది ఎంత సూపర్ సెన్షియస్ జాయ్ ఇస్తుంది అంటే, మనం మురళి విన్నప్పుడు ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటాం. ఆ రిఫ్రెష్మెంట్ ఎలా వస్తుంది? ఈ మైండ్ క్లెన్స్ అవుతూ ఉంటుంది కాబట్టి మురళి వినగానే హ్యాపీనెస్ వస్తుంది. సో ఒక హ్యాపీనెస్ లాంటి డాన్స్, ఒక లైట్నెస్ ఆఫ్ ద బాడీని మనం ఎక్స్పీరియన్స్ చేసుకోగలం. మరి మీరు కూడా తెలివైన వారిగా, సర్వీసబుల్గా, సేవాదారిగా జ్ఞానాన్ని కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ చేసుకోగలరు. ఎందుకంటే స్వయం భగవంతుడే ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అనే కాన్ఫిడెన్స్ మనకి ఉంది కాబట్టి. ప్రశ్న, संगम युग पर तुम बच्चे अपनी कौन सी हॉबी डालते हो? याद में रहने का हॉबी, ये रूहानी हॉबी है। इस हॉबी के साथ तुम दिव्य कर्म भी करते हो। तुम ब्राह्मण, सबको सच्ची सच्ची कथा जरूर सुनानी है। सर्विस का तुम बच्चों की हॉबी होनी चाहिए। మరి సంగమ యుగంలో మనం ఎలాంటి హాబీని ఇన్కార్పొరేట్ చేసుకుంటామంటే, అనుక్షణం పరమాత్మ స్మృతిలో ఉండే హాబీ. ఈ హాబీతో పాటు మనం దివ్యమైన కర్మ యాక్టివిటీస్ పైన కూడా ఫోకస్ చేస్తాం. దీని ద్వారానే సత్యాతి సత్యమైన బ్రాహ్మణ ఆత్మగా అవ్వగలం. సర్వీస్ చేసేది హాబీ కూడా పిల్లల్లో ఆటోమేటిక్గా వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ద రిమెంబరెన్స్ ఆఫ్ ద సుప్రీం ఫాదర్ అనే ఒక బేసిక్ పాయింట్ మనం తెలుసుకోవాలి. పరమాత్మ స్మృతి పరమాత్మను దగ్గరగా చేస్తుంది. పరమాత్మ స్మృతి దివ్యమైన యాక్టివిటీస్ని చేస్తుంది. పరమాత్మ స్మృతి సేవాదారి పిల్లలుగా చేస్తుంది. పరమాత్మ స్మృతి మనను ఒక డివైన్ పర్సనాలిటీగా చేస్తుంది. అనుక్షణం రోజంతా అవుట్ ఆఫ్ 24 hours ఎంత సమయం పరమాత్మ స్మృతిలో ఉన్నాం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గీత్ धीरज धर मनवा, धैर्यानि उंचु ओ मानवुड़ा। जैसे कोई हॉस्पिटल में बीमारी होता है तो पेशेंट दुख से छूटने की आशा रखते हैं। डॉक्टर से पूछता है क्या हाल है, कब यह बीमारी छूटेगा। ये सब हद की बातें हैं। ఎవరైనా హాస్పిటల్లో అనారోగ్యంగా ఉంటే పేషెంట్స్ ఎంతో దుఃఖంగా ఉంటారు. ఇంకా దుఃఖం నుండి విడిపించుకోవాలి అనుకుంటారు. డాక్టర్ని అడుగుతూ ఉంటారు, ఇంకెన్ని రోజులు నాకు ఈ అనారోగ్యం ఇలాగే ఉంటుందని. ఇవన్నీ హద్దు యొక్క విషయాలు. అనంతమైన తండ్రి అర్థం చేస్తున్నారు.
వారు మనకొక సలహాను కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మీ సన్ముఖంలో దుఃఖం, సుఖం యొక్క ఆట అయితే ఉంది. यूं तो बच्चों की सतयुग में जाने से जास्ती फायदा यह है क्योंकि जानते हो इस समय ईश्वर की गोद में है. సత్యుగం కంటే ఈ ప్రపంచంలో ఈ క్షణమే మనం ఎంతో లాభాన్ని పొందుతాం. ఎందుకు? ఇప్పుడు స్వయం ఈశ్వరుణ్ణి గుర్తించాం, సుప్రీం ఫాదర్ని గుర్తించాం, ఉన్నతమైన తండ్రిని గుర్తించాం. मनुष्य मात्र बाप को शिव, ईश्वर, भगवान भी कहते परंतु जानते नहीं है. మనుషులు భగవంతుణ్ణి శివుడు, ఈశ్వరుడు, భగవంతుడు అని పిలుస్తూ ఉంటారు, కానీ తెలుసుకోరు. बुलाते रहते हैं, ड्रामानुसार ऐसा हुआ है, జ్ఞాన్ और అజ్ఞాన్ దిన్ और రాత్. ఎంతగానో పిలుస్తూ వస్తారు కదా. ఎందుకు? డ్రామా అనుసారంగా రాత్రి అనగా ఐరన్ ఏజ్ నుంచి, పగలు అనగా గోల్డెన్ ఏజ్ లోకైతే రావాల్సిందే. किसकी तकदीर में बाबा की वर्षा तब तो बुद्धि में बैठ सकेगा. ఎవరి అదృశ్యంలో అయితే పరమాత్మ నుంచి శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, జ్ఞానం, డివైన్ వర్చ్యూస్, పొజిషన్ తీసుకోవాలి, ఎవరి అదృష్టంలో అయితే రాసి పెట్టుంటుందో వారే పరమాత్మ జ్ఞానాన్ని బుద్ధిలో గుర్తుపెట్టుకుంటారు. ఒకప్పుడు ఘోర అంధకారంలో ఉన్నారు. ఆ బాబా ఆయా హే, కితనా సోజ్రీ మిలా హే. ఇప్పుడు బాబా వచ్చారు, ఎంత వెలుగులోకి తీసుకెళ్ళడానికి. बाप तो नॉलेज सभी को एक जैसे ही पढ़ाते परंतु धारणा तो नंबर वार है. कई सर्विसफुल बच्चे बाबा से ज्ञान डांस भी करते हैं. బాబా అయితే ఈ నాలెడ్జ్, భగవంతుడైతే నాలెడ్జ్ అందరికీ ఒకేలాగా వినిపిస్తారు, కానీ పిల్లల్లో నెంబర్ వారీగా ఉన్నారు, అందరూ ఒకేలాగా తీసుకోరు. సేవాదారి పిల్లలైతే బాబా దగ్గర జ్ఞాన డాన్స్ కూడా చేస్తూ ఉంటారు. डांसिंग गर्ल के आगे देखने वाले बहुत शौकीन होते हैं, तो वह भी खुशी से बहुत अच्छा डांस करते हैं. थोड़े बैठे होंगे तो कॉमन रीति से थोड़ा डांस करेगा. वाह वाह करने वाले बहुत होंगे तो उसको ही उल्हा बढ़ेगा. మరి డాన్సింగ్ గర్ల్స్ అనేవారు ఉంటారు. వాళ్ళు అందరినీ ఎంతగా ఊపు అనేది తీసుకొని వస్తారు అంటే, వారి డాన్స్ చూస్తే మిగతా వారు కూడా ఆపోజిట్గా వాహ వాహ్ అని వారు కూడా డాన్స్ చేస్తూ ఉంటారు కదా. ప్రతి ఒక్కళ్ళు ఆ ఉల్లాసాన్ని తీసుకొని వస్తారు కదా. మరి ఇక్కడ కూడా అంతే. మురళి సబ్ బచ్చే సునతే లేకిన్ సన్ముఖ్ సున్నే కి బాత్ ఔర్ హేనా. ఎక్కడైతే జస్ట్ డాన్స్ డైరెక్ట్గా ఆ లైవ్ మ్యూజిక్ చూస్తే ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది కదా. వాళ్ళు కూడా డాన్స్ చేస్తుంటారు ఆపోజిట్ వాళ్ళు. అలాగే మురళి కూడా సన్ముఖంలో వినడం అంతే హ్యాపీనెస్ ఇస్తుంది. సో మనం ఆన్లైన్లో మురళి వింటున్నాం, సన్ముఖంలో మురళి వినడం అంతే హ్యాపీనెస్ ఇస్తుంది. या भी दिखाते हैं श्री कृष्ण डांस करता था, डांस कोई वह नहीं, वास्तव में ज्ञान की डांस है. హిందూ శాస్త్రాలు చూపించారు శ్రీకృష్ణుడి డాన్స్ చేయడం అనేది. అంటే ఏంటి? నాలెడ్జ్ యొక్క డాన్స్ అది ఇప్పుడే జరుగుతుంది. స్వయం జ్ఞాన సాగరుడే ఈ నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు. तो अच्छी अच्छी पॉइंट्स निकालते ये ज्ञान की मुरली है, कांट की मुरली नहीं है. ఇక్కడ భగవంతుడు చెప్పేది జ్ఞాన మురళి. ఆ ఆ ఆ వుడ్తో తయారు చేసిన ఆ మోగించే మురళి కాదు. పతిత పావనుడు, సద్గతి దాత, పరంపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పిస్తారు, మనకి మురళి అనేది వినిపిస్తారు. तो बाप आकर ऐसे राजयोग सिखाते हैं तुम बच्चे कोई भी मनुष्य मात्र को यह बुद्धि में आ ना सके. బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. పిల్లలైన మీ అందరి బుద్ధిలో ఈ విషయాలు కూర్చుండిపోవాలి. నెంబర్ వారిగా అయితే పురుషార్థం చేస్తూనే ఉంటారు. బాప్ ఆకర్ బచ్చోं को सब राज खोल कर बताते हैं.
బాబా వచ్చి పిల్లలందరికీ ప్రతి ఒక్క రహస్యం తెరిచి వినిపిస్తారు. तुम बच्चों को अभी धीरज आ गया है. तुम जानते हो हमारा मतबा कितना ऊंचे व कम है. ఇప్పుడు మీరు ఎంతో ధైర్యాన్ని వహిస్తారు. మీకు తెలుసు భగవంతుడు మనకిచ్చే వారసత్వం ఎంత ఉన్నతమైనది, తక్కువదైతే కాదు కదా. हम कितने मार्क्स से पास होगा. हर एक अपने को समझ सकता है फलाना अच्छी सर्विस कर रहा है, चलते चलते तूफान भी आ जाता है. సో మన కండిషన్ మనకే తెలుసు. ఎంత బాగా సర్వీస్ చేస్తున్నాం, ఫలానా వారు ఎంత బాగా సర్వీస్ చేస్తున్నారు. ఏవైనా పొరపాట్లు జరిగితే మిస్టేక్స్కి డిస్సర్వీస్ అయితే అయిపోతుంది కదా. तो बाप कहते हैं कोई भी ग्रहचारी तूफान आदि ना आए, माए अच्छे अच्छे बच्चों को भी गिरा देता है. సో బాబా చెప్తున్నారు, ఏ గ్రహచారం అనేది మీ పైన కూర్చోకూడదు. ఎందుకంటే మాయ మంచి మంచి పిల్లల్ని కూడా కిందకి తోసేస్తుంది. అందుకే బాబా ఏం చెప్తున్నారు, ధీరజ్ ధర్ మనువా, ధైర్యాన్ని ఉంచు ఓ మానవుడా. ఇంకా చాలా కొద్ది సమయమే ఉంది, సేవ చాలా ఉంది. ప్రతి సెకండ్ సెకండ్ పరమాత్మను స్మృతిలో ఉండండి. ఎలాంటి పరిస్థితినైనా మీరు ఫేస్ చెయ్యొచ్చు. ధైర్యాన్ని ఉంచు ఓ మానవుడా అని బాబా అర్థం చేయిస్తున్నారు. మరి నేను నా అదృష్టాన్ని తయారు చేసుకున్నానా, లేక నా పైన నేను ఎంతో అటెన్షన్ పెడుతూ ముందుకు వెళ్తున్నానా అనేది చెక్ చేసుకోవాలి. अच्छे अच्छे बच्चे अच्छे अच्छे बच्चे ये सब పాయింట్ సున్తే ఔర్ సునాతే హే. మరి మంచి మంచి పిల్లలు కూడా ఈ పాయింట్స్ వింటారు, వినిపిస్తారు. ఇప్పుడైతే కర్మాతీత అవస్థను పొందాల్సిందే. यह भारत कितना पवित्र क्षीर का सागर था, दूध भी जैसे नदियां थी, यह तो महिमा देती स्वर्ग का नाम मुक्त पानी हो जाता है. భారతదేశం వజ్ర వైడూర్యాలతో ఉంటుంది. పాల నదులు అనేవి ప్రవహిస్తాయి. అంటే అక్కడ నదులు కూడా ఎంతో తీయతిగా స్వచ్ఛంగా ఉంటాయి. దాని పేరే స్వర్గం, గోల్డెన్ ఏజ్. స్వర్గం అంటేనే నోట్లో నీళ్లు వచ్చేస్తాయి కదా. అంటే అంత ఉత్సాహం అనేది వస్తుంది కదా. ఇదంతా మనం ఎలా తెలుసుకున్నాం, నాలెడ్జ్ అనే థర్డ్ ఐ ద్వారా తెలిసింది. బాబా వచ్చి ఈ జ్ఞానం యొక్క ఆది మధ్య అంతిమ రహస్యాన్ని అర్థం చేయిస్తారు. మరి పిల్లలు ఎంతో సంతోషంగా ఉండాలి. సుఖపు రోజులైతే రానే వస్తాయి. డ్రామా ప్లాన్ అనుసారంగా వినాశనం సన్ముఖంలో ఉంది. ఇప్పుడు మనకి నాలెడ్జ్ అనే థర్డ్ ఐ అయితే లభించింది కదా. ఈ నాలెడ్జ్ ద్వారా సూక్ష్మవతనం, స్థూలవతనం అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం, ఈ మూడు రహస్యాలు, మూడు లోకాల రహస్యాలైతే మనం తెలుసుకోవచ్చు. సో అనుక్షణం నాలెడ్జ్ని అంత చర్న్ చేస్తున్నానా, అంత రివైజ్ చేస్తున్నానా అనేది స్వయం ఎంతగానో చెక్ చేసుకోవాలి. धारणा, इस पुरानी देह और दुनिया को बुद्धि में भूल बाबा को और घर को याद करना ही, सदा इसी नशे में रहना ही, और सुख का दिन आया ही आया. ఈ పాత ప్రపంచం బుద్ధిలో మర్చిపోయి బాబాని, ఇంటిని స్మృతి చేయాలి. సదా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు సుఖపు రోజులు రానే వచ్చాయి. नॉलेजफुल बाबा जो नॉलेज मिली है उसका सिमरन कर भरपूर करना है. నాలెడ్జ్ఫుల్ అయిన బాబా యొక్క నాలెడ్జ్ని స్మరిస్తూ మనకి మనం నిండుగా చేసుకోవాలి. దేహ అభిమానంలోకి వచ్చి, బాడీ కాన్షియస్లోకి వచ్చి ఎలాంటి రకమైన కునికి పాట్లు అనేవి చేయకూడదు. వరదానం, सदा एक रस स्थिति के तख्त पर विराजमान रहने वाले बाप दादा के दिल तख्त नशीन भवा. सदा ఏకరస స్థితి అనే సింహాసనం పైన కూర్చునేవారు బాప్ దాదా హృదయ సింహాసన అధికారి ఆత్మగా ఉంటారు. స్లోగన్,
शुभ चिंतन द्वारा नेगेटिव को पॉजिटिव में परिवर्तन करो. బ్యూటిఫుల్ స్లోగన్. శుభ చింతన, ఒక పాజిటివ్ థాట్, పాజిటివ్ బిలీఫ్ ద్వారా ఎలాంటి నెగటివ్ సిచ్యువేషన్ అయినా పాజిటివ్గా చేసేయచ్చు. ఇది మనం హోంవర్క్గా తీసుకుందాం. ప్రతి సిచ్యువేషన్ని నేను పాజిటివ్గా టర్న్ అవుట్ చేస్తున్నానా అనేది. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. I, the soul, always try to be positive. Positivity is always intact towards me. Every other soul is receiving the positive vibrations of myself. I am the point of light, showering the positivity into this atmosphere. I, the soul, experience a true connectivity with the Supreme Father, with my Father's power. I try to convert every negative situation to a positive situation. This is the time to get attached to the One Father. Try to be His serviceable child. And I always try to experience positive thoughts and words which are showered onto me. Hey Father, thank you so much for showing me the path of positivity. I always try to follow the path of the Supreme Father and try to be His divine child. Om Shanti. 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 I, the soul, experience the complete positivity from the Supreme Father. Spread that positive power to every part of this body and try to be a divine being. Shanti. Shanti.